హాయ్ అండి. వెల్కమ్ టు సూర్య టారో టాక్స్ 999కి స్వాగతం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో, మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎవరి లైఫ్‌లోనైనా ఫస్ట్ ఎడ్యుకేషన్, మంచి ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ మంచి లైఫ్ పార్ట్నర్. సో, మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే వచ్చారు. అండ్ సో, మీ రిలేషన్ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ చాలా బావుంది. చిన్ని చిన్ని గొడవలతో ప్రస్తుతానికైతే వెల్ అండ్ గుడ్ వెళ్తూ ఉంది. అండ్ మీది నెక్స్ట్ అంటే మ్యారేజ్ వరకు వెళ్తుందా? సో, ఇంట్లో ఏమైనా గొడవలవుతాయా? మీ మ్యారేజ్ సక్సెస్‌గా మీరనుకున్న ప్లానింగ్ వేలో అండ్ అవుతుందా? అవ్వదా? సో, యూనివర్స్ ఏం గైడ్ చేస్తుందో చూద్దాం. సో, మీ మనసులో చేసుకోవాలన్న ఆలోచన అండ్ ఇద్దరి మనసులో ఉంది. అండ్ ఎదుటివారు అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? ఎలా రియాక్ట్ అవుతారు? ఓకే. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారు? సో, చూద్దాం. అసలు మీ ఇంట్లో వాళ్ళేమంటారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళేమంటారు? ఫస్ట్ మీ పేరు, మీ ఇద్దరి పేర్లు మనసులో తలుచుకోండి. అండ్ మీ లవ్ కొంచెం చిన్ని చిన్ని గొడవలతో అండ్ సక్సెస్‌గా అయితే కొన్ని ఇయర్స్ కంప్లీట్ చేశారు. అండ్ మీది మ్యారేజ్ వరకు వెళ్తుందా? ఓకే. సో, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏమైనా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అంటే లైక్ మిస్‌కమ్యూనికేషన్ కానీ, లేదంటే మిస్‌అండర్‌స్టాండ్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారా? చేయరా? ఓకే. మీ ఇంట్లో మీ ఇద్దరి మాటలకి ఇంట్లో గౌరవం, వాల్యూ ఉంటుందా? అండ్ మీ మాటలు ఒప్పుకొని మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా? ఓకే. మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎవరైనా ఏమైనా ఏమైనా అంటారా? ఓకే. సో, చూద్దాం. సో, కార్డ్స్ ఎలా వచ్చాయి ఏంటి అని చూద్దాం. యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? సో, మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? సో, అనేది క్వెషన్. సో, ఒప్పుకుంటారు అంటే అని ఎగ్జాక్ట్‌గా చెప్పలేమండి. ఎందుకంటే గనక కొంచెం స్లోగా అయితే ఒప్పుకుంటారు. సో, ఫస్ట్ అంటే మీ ఫాదర్ కానీ, లేదంటే వాళ్ళ ఫాదర్, లేదంటే వాళ్ళ మదర్. సో, కొంచెం గట్టిగా సీరియస్‌గా నో అని చెప్పడం, సీరియస్‌గా వద్దు అని చెప్పడం అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు చాలా ఎఫర్ట్ పెట్టాలి అండ్ చాలా ప్రయత్నించాలి ఇద్దరి వైపుల నుంచి. అండ్ చాలా ఎఫర్ట్ మీరు కోపంగా బతిమాలి, రిక్వెస్ట్ చేసి ఏం చేస్తారో మీకు తను కావాలి. మీరు తను మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నాడు అనేది అతనికి చెప్పి అండ్ ఇంట్లో వాళ్ళనైతే ఒప్పిస్తే గనక సో, మీ ఫాదర్ ఒప్పుకోరు ఫస్ట్. నో అనే చెప్తారు. వాళ్ళ మదర్ నో అనే చెప్తారు. సో, అండ్ తను ఎంత మీకు వాల్యూ ఇస్తారు ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గనక ఒప్పుకునే అవకాశం అయితే ఉంది. మీరేం టెన్షన్ తీసుకోకండి. అండ్ కానీ వెంటనే అయితే అంత ఈజీ అస్సలు కాదు. సో, దానికి మీరు ఇంకా కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదు కదా! సో, అబ్బాయి ఇంకా ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ ట్రయల్స్‌లో ఏదో సో, ఇంట్లో వాళ్ళు బేసిక్‌గా వాళ్ళు కొంచెం మనీ వైస్ బానే ఉన్నారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో, అందుకే తనంతా ఎక్కువ ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పటి నుంచి చాలా సిన్సియర్‌గా అయితే ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టి సో, ప్రయత్నం కానీ చేస్తే గనక ఒప్పుకునే అవకాశం సో, ఫస్ట్ నో అనే అంటారు. అసలు పెళ్లి జరగదు, అవ్వదు, కాదు, నో అంటే నో అంటే నోనే. అండ్ కానీ మీరు మీ మీకెంత వాల్యూ ఇస్తారు ఆ పర్సన్ అనేది చెప్తే గనక సో, ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో టైం పడుతుంది ఒప్పుకోవడానికి. సో, మీ ఫాదర్ అసలు ఒప్పుకునే సిట్యుయేషన్‌లో అయితే లేరు. అండ్ ఇంకొకటేంటంటే అన్ని విధాలుగా మీ క్వైట్ అపోజిట్ వాళ్ళు. సో, కానీ ఒప్పుకుంటారండి. కొంచెం వెయిట్ చేయాలి. కొంత గొడవ అయితుంది. అండ్ సో,
మిమ్మల్ని ఎలా చూసుకుంటారు ఏంటి అండ్ కెరియర్లో కూడా సెటిల్ అవ్వాలి. ఇంకా కెరియర్లో తను ఇంకా సెటిల్ అవ్వలేదు అండ్ కెరియర్ వైజ్ అయితే కనుక తను ఇంకా సెటిల్ అవ్వాలి. అండ్ గతంలో సో ఏవో డిసప్పాయింట్స్తో తనైతే ప్రస్తుతానికి అంటే లైక్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, అటెండ్ చేస్తున్నారు, కానీ సక్సెస్ లేదు అండ్ రిజెక్ట్ అవుతున్నారు అండ్ ఎక్స్పెక్ట్ చేసిన సాలరీ లేదు అండ్ కెరియర్ ఇంకా సెటిల్ అవ్వాలి. సో అవకాశం అయితే ఉందండి. ఆ అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే కనుక మీరు కెరియర్లో సెట్ అవుతారు అండ్ రిజెక్ట్ అంటే కొంచెం బాధపడే అవకాశం కూడా ఉంది, జాగ్రత్త. ఓకే, అండ్ చాలా కేర్ఫుల్గా అయితే డెసిషన్ తీసుకోండి అండ్ మీ ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అండ్ మీ కెరియర్ వైజ్ ఫస్ట్, సో మీ కెరియర్ వైజ్ ఎలా ఉంది మీ ఇద్దరిది అండ్ పెళ్ళికి అయితే ఒప్పుకుంటారు అండ్ సో ముందు కెరియర్ వైజ్ సెటిల్ అయి ఉండాలి కదా. సో మీ కెరియర్ వైజ్ ఎలా ఉంది? సో మీ పర్సన్ మీ నేమ్ అయితే మనసులో తలుచుకోండి అండ్ కెరియర్ వైపు మీ పర్సన్వి, మీ పార్ట్నర్వి అండ్ కెరియర్ అయితే సో ఆలోచనలు ఉన్నాయి తనకి. ఇంకా బిజినెస్ పెట్టాలి అండ్ మనీ కోసం చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళు మనీ అంటే ఇంట్లో అంత సపోర్ట్ లేదు అండ్ మనీ వైస్ అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కాదు కాబట్టి అండ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కానీ మనీ వైస్ బిజినెస్ చేయాలి అండ్ తనకు ఒక ప్లాన్ ఉంది ఆల్రెడీ. తను చదువుకున్న ఎడ్యుకేషన్ ఉపయోగించుకుని జాబ్ పర్పస్ కాకుండా ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దామన్న ఆలోచిస్తున్నారు. అండ్ మీరైతే కనుక మీ కాళ్ళ మీద మీరు ఆల్రెడీ నిలబడ్డారు. తను మాత్రం ఇంకా జర్నీ స్టార్ట్ చేయడంలోనే ఉన్నారు అండ్ కానీ ధైర్యం చేసి తన ఆలోచనలకు ఎఫర్ట్ పెట్టి అండ్ కానీ కష్టపడితే కనుక సో తను అనుకున్న స్ట్రెస్ అంటే ఫస్ట్ అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదండి అండ్ టైం పడుతుంది, కానీ సక్సెస్ అయితే కనిపిస్తుంది కెరియర్లో. తర్వాత మీ ఫాదర్ ఒప్పుకునే అవకాశం అయితే ఉంది అండ్ మీ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు. ఆలోచించకుండా యాక్షన్ అయితే తీసుకోమనండి. అండ్ మీరు ఆల్రెడీ అంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా అండ్ ప్రస్తుతానికి ఏం చేద్దామని అనుకోవచ్చు, బట్ కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మీరు ఒక్కరే ఆడవాళ్ళు సంపాదిస్తే అదొక డిఫరెంట్గా అనిపిస్తుంది. మళ్ళీ అదొక గొడవ దారికి తీసే ఛాన్స్ ఉంది అండ్ మీ కష్టానికి అంటే మీ ప్రేమకు తగ్గ న్యాయం అయితే డెఫినెట్గా జరుగుతుందండి. అండ్ టెన్షన్ తీసుకోకండి. అండ్ ఏదైతే తను జాబ్ చేయాలనుకుంటున్నారో తను ఆలోచిస్తున్నారు ఇంకా. సో ఆలోచించడం మానేసి ఆచరణలో పెడితే కనుక సో సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అండ్ మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా అయితే మారుతుంది. బీ పాజిటివ్ అండి, ఓకేనా. సో నమ్మకంతో తన ఫస్ట్ కెరియర్లో సెటిల్ లేదు. ఇంట్లో చెప్పండి ఫస్ట్, మీరు మీ లవ్ గురించి చెప్పండి. కొంచెం గొడవలు వద్దు నో అనే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి అండ్ తర్వాత అండ్ ఇంతలో మీకు చెప్పే ముందు సో తిన కెరియర్లో ఎదగడం కోసం అండ్ తన జాబ్ ట్రయల్స్ కానీ అండ్ లైక్ తిన సెటిల్ అయితే తప్ప సో మేము మ్యారేజ్కి అయితే ఒప్పుకోరు. దీనికి అవకాశాలు అయితే ఉన్నాయి, కరెక్ట్గా అవకాశాన్ని ఉపయోగించుకుంటే కనుక హ్యాపీ ఎండింగ్ అయితే ఉంది. సో కేర్ఫుల్, మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా అవుతుంది అండ్ కాన్ఫిడెంట్గా నమ్మండి. ఒకరినొకరు విశ్వసించుకొని అండ్ ఇద్దరు కలిసి అడిగేస్తే కనుక సక్సెస్ అనేది డెఫినెట్గా మేము అనుకోండి. మీ మ్యారేజ్ డెఫినెట్గా అవుతుంది. బీ పాజిటివ్ అండ్ మీ ఇద్దరు మైండ్లో కాస్త మిస్అండర్స్టాండ్స్ ఉన్నాయి, అవి కొంచెం అర్థం చేసుకుంటే కనుక లైఫ్ చాలా బాగుంటుంది. సో మనీ ప్రాబ్లమ్స్, సో అన్నిటికీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు మీ పర్సన్. మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారు అండ్ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పండి. అండ్ సక్సెస్ అనేది మీకు డెఫినెట్గా ఉంది అండ్ ప్రయత్నం చేయాలి. వచ్చే అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే కనుక తన పవర్స్ని తన స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుని అండ్ కెరియర్లో ఎదగలిగితే కనుక సో మీ ఇంట్లో మ్యారేజ్కి ఒప్పుకొని మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఒక అవకాశం అయితే ఇస్తారు అండ్ కానీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి, జాగ్రత్త. ఫస్ట్ తిను బ్యూటిఫుల్గా సెటిల్ అయితే తప్ప అంటే తన కెరియర్లో ఒక సెటిల్మెంట్ వస్తే తప్ప ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం చాలా కష్టం. ఓకే, ఫస్ట్ తన కెరియర్లో ఎదగాలి అండ్ తన స్కిల్స్ని డెవలప్ చేసుకోమని తను ఆలోచించిన దాని మీద కాకుండా ఆలోచించడం మానేసి ఆచరణలో అయితే పెడితే అండ్ మంచి సక్సెస్ అయితే డెఫినెట్గా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ కానీ అండ్ లైక్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అది కొంచెం వదిలేసి ఎందుకంటే మనం ప్రేమించే మనుషుల్ని వాళ్ళు తప్పు చేసినా క్షమించాలి. వాళ్ళని రైట్ వేలో నడిపించాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే కాబట్టి అండ్ కేర్ఫుల్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.